హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్ న్యూస్ గురించి చూద్దాం అండ్ పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే దాని గురించి కూడా చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నైట్ సాటర్డే రోజు జరిగిన నెగిటివ్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఆయిల్ రిఫైనరీస్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బిల్డ్ అయి ఉంటాయో సో వాటి మీద అటాక్స్ జరిగాయి. సో స్ట్రాంగ్ అటాక్ వల్ల మొత్తం ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ సో ఆయిల్ స్పిల్లేజ్ లీకేజ్ అయిపోయి అక్కడ ఉన్న స్ట్రీట్స్కి వచ్చి సెటిల్ అయిపోవడం అండ్ అది గాల్లోకి మళ్ళీ ఎవాపరేట్ అయ్యి నెక్స్ట్ డే సో ఈ రోజు మార్నింగ్ సో అది మొత్తం ఒక యాసిడ్ రెయిన్ లాగా స్ప్లిట్ అయిపోయింది. సో కిందికి ఒక యాసిడ్ రెయిన్ లాగా పడిపోయింది మళ్ళీ. సో దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలకు ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ సో మిగతా హెల్త్ ఇష్యూస్ కానీ సో ఇవి ఇంకా ఎఫెక్ట్గా చూపిస్తున్నాయి అండ్ చాలా ఇంపాక్ట్ ఉంది ఇరాన్లో ఇప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మళ్ళీ రిటాలియేట్ సో రివర్స్ అటాక్ మళ్ళీ చేస్తుందా లేదా ఇదొక్కటే ఉన్న నెక్స్ట్ థింగ్. సో మళ్ళీ రిటాలియేట్ చేస్తుందా స్ట్రాంగ్గా, లేకుంటే సేమ్ ఇలానే మిగతా కంట్రీస్ మీద ఎక్కడైతే ఖత్తర్ కానీ మిగతా కువైట్ యూఏఈ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మళ్ళీ ఏదైనా అటాక్స్ జరిగి సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా, సో అదొకటి మనకు పెండింగ్ ఉంది. ఒకవేళ అది జరిగితే మాత్రం ఇంకా మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడున్నది ఆల్రెడీ ఒక నెగిటివ్ న్యూస్ కంప్లీట్ అయిపోయింది. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి సో జాయింట్గా పార్టిసిపేట్ చేశాయి ఈ అటాక్లో అండ్ ఆయిల్ రిఫైనరీస్ మీద ఈ స్ట్రాంగ్ అటాక్స్. సో దీనివల్ల ఓవరాల్ గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ సో ఇక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం సో ఇదంతా జరిగే సిచ్యుయేషన్ ఇప్పుడు ఉన్నది అండ్ ఇంపాక్ట్స్ చాలా దారుణంగా ఇంకా క్రియేట్ అవుతా మాత్రం మన గ్లోబల్గా ఉన్న మార్కెట్స్ పడిపోవడం అండ్ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సో వీటి ప్రైజెస్ అన్ని పెరగడం తగ్గడం ఇదంతా ఒక వోల్టాలిటీ సిచ్యువేషన్లా క్రియేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్కమింగ్ ఏదైనా నెగిటివ్ న్యూసెస్ ఉంటే సో దాని గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్గా నేను అప్డేట్ ఇస్తూ ఉంటా ప్రతి ఒక్క మినిట్. కాకుండా మనం దీన్ని బేస్ చేసుకొని హోప్స్ బిల్డప్ చేసుకొని మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బై ఆన్ డిప్స్ సో ఇప్పటి వరకు అయితే ఎవరికి సజెస్ట్ చేయలేదు నేను, కానీ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నా. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేస్తే బెటర్. సో బై అండ్ డిప్ వెళ్ళే కొద్దీ ఈ డిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ మళ్ళీ రివర్సల్ అవుతుందో తెలీదు. సో దానివల్ల అందరూ కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి సో ఈ బై అండ్ డిప్ అనేది ఒక టైం వరకు ఫ్రీజ్ చేస్తే బెటర్. మనకు మంచి లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్లోకి దిగడం బెటర్ ఇన్వెస్టర్స్ మెయిన్లీ. సో ట్రేడర్స్కి మాత్రం స్వింగ్ ట్రేడింగ్ ఎలా అయినా ఆపేయాలి ఖచ్చితంగా. అది స్వింగ్ ట్రేడింగ్ BTST క్యారీ ఫార్వర్డ్ మీరు ఏది అనుకుంటే అది కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ట్రేడింగ్ అనేది ఇప్పుడు సూట్ కాదు, ఎందుకంటే ఇలాంటి వోల్టాలిటీ సిచ్యుయేషన్స్లో మీరు తీసుకునే డిసిషన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతాయి. కొంతమందికి లక్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లక్ అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అదే రివర్స్ అవుతే మీరున్న గ్రీడీనెస్ ప్లస్ ఎమోషనల్ కంట్రోల్ ఇవన్నీ కంట్రోల్ ఉండవు. ఖచ్చితంగా ఇక్కడ లూజ్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్. సో మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయిపోయే సిచ్యువేషన్ ఇది. చాలా వోల్టైల్గా చాలా హోప్స్ బిల్డప్ అవుతాయి. ఇలాంటి న్యూసెస్ అన్నీ చూసి మీరు ఒక డిసిషన్ తీసుకుంటారు, రేపు మార్కెట్ రికవరీ అవుతుంది లేకుంటే ఇంకా ఫాల్ ఉంది అని. కానీ ఓవర్ నైట్లో మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఆర్ పాజిటివ్ న్యూస్ ఏదైనా వచ్చింది అనుకుంటే అప్పుడు మళ్ళీ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఇంకా చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోతాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ టిప్స్ ఎవరు ఇచ్చినా కానీ కొంచెం దానికి దూరంగా ఉండండి. మార్కెట్ ఇంకొక మంచి రివర్సల్ కనబడినప్పుడు మనం స్విచ్ అని అవ్వడం బెస్ట్. సో కీ లెవెల్స్ మాత్రమే చూసుకోండి. కీ లెవెల్స్ నుంచి Nifty 50ని ఒక మంచి ఇండెక్స్గా తీసుకొని ఈ మిగతా స్టాక్స్ కంపెనీస్లో సో లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఈ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పటివరకు అయితే నా దగ్గర నుంచి అయితే ఇది ఒక మంచి అడ్వైస్ ఇది. సో మిగతాదంతా మీ ఇష్టం. సో రిస్క్లో పెట్టుకుంటే మన క్యాపిటల్ ఒకసారి 100 నుంచి 0 అయిపోతే మళ్ళీ 0 నుంచి 100 అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది అప్పుడు. సో అందరూ జాగ్రత్తగా డే ట్రేడర్స్ ట్రేడింగ్ చేసుకోండి. డే టు డే ఏదైనా చిన్న ప్యానిక్ న్యూస్ ఉన్నా కానీ వోల్టాలిటీ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే బెటర్. స్టాప్ లాసెస్ అనేవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్. సో మన ప్రీవియస్ 3 days 4 days నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. నేను ఇచ్చే ట్రేడ్ ప్లాన్స్ ప్రీమియంలో ఇచ్చే ట్రేడ్ ప్లాన్స్ అన్నీ అక్కడే నేను మంచి ఒక విజువలైజేషన్ టేబుల్స్ లాగా కానీ
ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. మీరు అక్కడ చూసుకుంటే అర్థమవుతుంది మార్కెట్ ఎంత డేంజరస్ సిచ్యువేషన్, వోల్టాలిటీ సిచ్యువేషన్లో ఉంది అని. ఈ 3 to 4 days మొత్తం ప్యానిక్ సిచ్యువేషన్, అంత అన్సర్టినిటీ ఉంది కాబట్టి ఇలాంటి వోల్టైల్ డేస్ కనబడుతున్నాయి మనకి. సో మార్నింగ్ అంతా ఒక టైప్ ఆఫ్ బయ్యింగ్ సెల్లింగ్ రెండు సైడ్స్ నుంచి ప్రెషర్ ఎందుకు ఉంటుందంటే మార్కెట్ స్టెబిలైజ్ చేయడానికి డిఐఎస్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ అనే వాళ్ళ డిసిషన్ మీద డిఐఎస్ అనే వాళ్ళు స్టెబిలైజ్గా ఉంచడానికి ప్లాన్ చేస్తారు. ఎఫ్ఐఎస్ ఎంత ఫాస్ట్గా స్ట్రాంగ్గా బయ్యింగ్ చేస్తే డిఐఎస్ వాళ్ళు ఆ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. సో స్టెబిలిటీ అనేది మార్కెట్ని ఉంచడానికి ఈ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇక్కడ ప్రిపేర్ అయి ఉంటారు. సో అప్పుడు మీరు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి మీరు సెల్లింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ డిఐఎస్ వచ్చి మళ్ళీ ఏదో ఒక చిన్న ట్రిగ్గర్ ఇచ్చి మళ్ళీ దాన్ని బయింగ్ పొజిషన్లో తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో రివర్సల్ స్ట్రాంగ్ ఉంది మొన్న 5th రోజు, సో లాస్ట్ 2 PM తర్వాత. అండ్ నిన్నటి టైంలో నిన్న 6th రోజు ఫ్రైడే రోజు లాస్ట్ మళ్ళీ 2:30 తర్వాత మార్కెట్స్ స్ట్రాంగ్గా ఇక్కడ ఫాల్ జరిగింది. సో ఎందుకంటే ఇది అన్సర్టినిటీ. సాటర్డే సండేస్ జనరల్గా ఉన్న స్టాక్ మార్కెట్స్ అన్నీ, మన గ్లోబల్గా ఉన్న స్టాక్ మార్కెట్స్ అన్నీ న్యాచురల్గా క్లోజ్ అవుతాయి, కొన్ని ఫ్యూచర్స్ నడుస్తాయి అంతే. సో దీనివల్ల అన్సర్టనిటీ ఇంకా ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది కాబట్టి ఫ్రైడే యాజ్ ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. కానీ ఈ సెల్లింగ్ ప్రెషర్ కూడా ప్రతిసారి వర్కౌట్ అవ్వదు అండ్ ఏదో ఒక రోజు మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి స్ట్రాంగ్గా. సో అదొకటి చూసుకోవాలి. ప్రతి ఫ్రైడే కూడా ఇలాంటి డేస్ వర్కౌట్ అవ్వదు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ క్యాపిటల్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్స్ గురించి చెప్పుకుందాం. సో రేపటి మార్కెట్లో గ్యాప్ డౌన్ ఉంటుందా, గ్యాప్ అప్ ఉంటుందా అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న మెయిన్ కీ లెవెల్ రెసిస్టెన్స్ ఎక్కడ అంటే 25,800. సో ఇది మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్. 25,800 to 900 అనేది మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి నిఫ్టీ స్ట్రాంగ్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మనకు పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇప్పుడున్న ప్యానిక్ నుంచి పాజిటివ్ న్యూస్ ఉంటే మన మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో లెవెల్ 24,900 పైన ఏదైనా బయింగ్ చేసుకోవాలనుకుంటే ఆ లెవెల్ మీరే చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇదంతా వోల్టాలిటీ సిచ్యువేషన్స్ నడుస్తాయి, ఆర్ఎల్స్ ఇది బియరిష్ కండిషన్లోనే ఉంటుంది మార్కెట్ అంతా. సో ఈ 24,300 to 400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇది. సో ఆల్రెడీ మార్కెట్స్ కింద పడినాక మనం తీసుకున్న లెవెల్స్ ఇవి. ఎందుకంటే మార్కెట్ కింద పడుతుందని మనకి అన్సర్టనిటీ తెలియదు కాబట్టి సో ఇక్కడ మనం ఒక లెవెల్ తీసుకున్నాం. 24,300 to 24,400 అనేది స్ట్రాంగ్ సపోర్టింగ్ రేంజ్ ఇది. ఇక్కడ రెసిస్టెన్స్ రేంజ్ ఎక్కడ 24,800 to 900. సో మార్కెట్స్ ఇంకా ఇందులోనే ట్రాప్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ వోల్టాలిటీతో ఇలానే స్వింగ్స్ ఇస్తుందా లేకుంటే బ్రేక్ డౌన్స్ ఆర్ బ్రేక్అవుట్స్ ఇస్తుందా అనేది మన కమింగ్ వచ్చే డేస్ మనకి డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ నెగిటివ్ న్యూస్ వల్ల మార్కెట్స్ ఇప్పుడు మ్యాక్సిమం రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న న్యూస్కి గ్లోబల్గా ఆల్రెడీ ఫ్రైడే రోజు మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి అండ్ రేపు ఇంకా స్ట్రాంగ్గా రియాక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. రేపు మార్నింగ్ మనకి నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ సెషన్స్లో కనబడుతుంది కదా, సో అప్పుడు చూసుకోవచ్చు ఎంత గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఒకవేళ 300 బిలో వెళ్తే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఒక మంచి కీ లెవెల్ ఇది. సో ప్రీవియస్లీ మనకు 1 day టైం ఫ్రేమ్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉంది మెయిన్ కీ లెవెల్. ఒక్కసారి ఇది బ్రేక్ డౌన్ తీసుకుంటే సరిపోదు, బ్రేక్ డౌన్ తీసుకొని సస్టైన్ అవుతే మనకి సో మిగతా లెవెల్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ అన్ని లెవెల్స్ మనకి ఓపెన్ అవుతే మాత్రం సో నెక్స్ట్ సపోర్ట్ 23,800 to 23,900 అనుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఇదంతా గ్యాప్ ఫిల్లింగ్ ఖచ్చితంగా జరుగుతుంది, ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,300 400 రేంజ్ సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. అప్పుడు 23,800 900 ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్కి పడినప్పుడు మనం మిగతా లెవెల్స్ కూడా డిసైడ్ అవ్వచ్చు. ఇంకా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. రెసిస్టెన్స్ లెవెల్ 24,800 900 దీనిపైన మనకి రికవరీ కనబడే ఛాన్స్ ఉంటుంది ఆర్ మంచి బుల్లని స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది న్యూస్ బేస్ మీద ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో న్యూస్ని బట్టి మన మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మన పొజిషన్స్ అనేవి ఇన్వెస్టర్స్ వెళ్ళి. సో ట్రేడర్స్కి ఎలాగో ఇప్పుడు ఛాన్స్ ఉండదు, ఓవర్ నైట్లో ఏం జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఎందుకంటే మీ ప్రీవియస్లీ ఇక్కడ ఎలాంటి డిసిషన్స్ లేకుండా అని ఇక్కడ గ్యాప్ డౌన్ తీసుకుంది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మంచి గ్యాప్ డౌన్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఎన్ని పాయింట్స్ అని లాస్ తీసుకుంటారు? సో అదొక పెద్ద ట్రాప్ అది. సో అందుకే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ చూసుకునైనా ఈ BTST క్యారీ ఫార్వర్డ్స్ డెలివరీ ట్రేడ్స్ తీసుకోవడం
స్టాప్ చేయండి, అదే మంచిది మనకు. అండ్ ఇక్కడ మెయిన్ లెవెల్ 600 పైన కూడా చూపిస్తుంది, కానీ ఇప్పుడున్న వోల్టాలిటీకి 24,800 వరకు మనకు వోల్టాలిటీ కనబడుతుంది. సెల్లింగ్ ప్రెషర్ కూడా కనబడుతుంది. ఇప్పుడున్న లెవెల్ నుంచి సపోర్ట్ లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి 23,800 900 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కనుక మళ్ళీ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే సో వారు ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మనకి 21,600 వరకు, సో 21,000 22,000 వరకు మార్కెట్ ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనకి అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో ఇంకా డిస్కస్ చేద్దాం, ఒకవేళ ఆ లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పుకోవడానికి. అండ్ నేను చూసిన ఈ లెవెల్స్ నుంచి సో ఒకటి మేజర్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ఇది ఒక మంచి కర్వ్డ్ ఫాల్ కాబట్టి, సో ప్రీవియస్ వీడియో సెషన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా రిజెక్షన్స్ తీసుకొని క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్ గురించి చెప్తున్నాను. సిచ్యువేషన్ అలా రిపీట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనకు కూడా తెలీదు, మనం హోప్స్ కూడా పెట్టుకోవద్దు. సో ఇలా రిజెక్షన్స్ తీసుకొని ఒక కర్వ్డ్ మంచి ఫాల్ జరిగింది కదా, సో ఈ ఫాల్ వల్ల కరోనా ప్యాటర్న్ చూస్తే సేమ్ ఇలానే కనబడుతుంది. సో మీరు అది కంపేర్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను, 2 ఇమేజెస్ కూడా అక్కడ అప్లోడ్ చేశాను. మీరు పక్కకు పెట్టుకొని కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అని మనకు కూడా అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఇంకా ఎస్కలేషన్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, అటాక్స్ అనేవి రిటాలియేషన్స్ ఇరాన్ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి సో ఫ్యూచర్ అంత అన్ప్రెడిక్టబుల్, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న హోప్ ఉంది. రిపీట్ అవుతే మాత్రం 12,000 నుంచి 6,000 వరకు పడిపోయింది. సో మళ్ళీ ఈ ప్రజెంట్లో ఉన్న 24,000 నిఫ్టీ నుంచి 50-30% పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది నిజంగా ఒక మంచి వార్ లాగా స్టార్ట్ అయ్యి వార్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవంతా డిస్టర్బెన్స్ కనబడితే మాత్రమే మనకు మార్కెట్ ఫాల్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది 2020 చార్ట్ ప్యాటర్న్స్. సో 1 డే టైం ఫ్రేమ్లో చూసి ఈ చార్ట్ ప్యాటర్న్స్ కనబడుతున్నాయి మనకి. సో ఇది కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా సేమ్ అలానే ఒక మంచి కర్వ్డ్ ఫాల్ కనబడుతుంది. సో ఈ ఫాల్ నుంచి నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా అనేది మన కమింగ్ సెషన్స్లో కూడా చెప్పుకుందాం. అండ్ దాట్స్ ఇట్ గైస్. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ టైం టు టైం పోస్ట్ చేస్తూ ఉంటా. ట్రేడ్ ప్లాన్స్ కావాలనుకుంటే అప్పుడప్పుడు ఇందులో ప్రీమియం ఛానల్స్ కూడా ఉంటాయి, సో అందులో కూడా జాయిన్ అయ్యి మీకు ఏమైనా మంచి నాలెడ్జ్ ఆర్ ఇంకా మంచి ట్రేడ్ ప్లాన్స్ కావాలనుకుంటే ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.